ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే మహోన్నతిని చాటున నివసిస్తూ ఉంటామో, సర్వశక్తుని నీడను విశ్రమిస్తామో, దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటారు, మనకు ఒక కోటగా ఉంటారు. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతారు, మనకు నీడగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఆశ్రయంగా దేవుణ్ణి ఎన్నుకుంటామో, ఆయన రెక్కల నీడన ఉంటామో, ఏ తెగులు మన గుడారంలో సమీపింపకుండా మనల్ని కాపాడతారు. మన మార్గం అన్నింటిలో కూడా మనల్ని కాపాడుటకు మనల్ని గూర్చి దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తారంట. మన పాదములకు రాయి కూడా తగలకుండా దూతలు మనల్ని తన చేతులతో ఎత్తిపట్టుకుంటారు. యెహోవా నామం యందు భయభక్తులు గలవారగు వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తారు. మన దేవుడే నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తారు. అప్పుడు ఆయన రెక్కలలో మనకు ఆరోగ్యం కలుగుతుంది. మనం బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా వేస్తాం. యేసు చెప్తున్నారు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉన్నాను, కానీ మీరు రానొల్లకపోయారని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. సో మనం ఏంటంటే యేసే రెక్కల్లో ఉన్నప్పుడు వర్షం నుంచి కాపాడతారు. అలాగే అంటే ఉన్న పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు తన నీడలో మనల్ని భద్రపరుస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ లోకంలో రంగుల వలయంలో చిక్కుకుపోతున్నామో, ఆ రెక్కల నుంచి బయటకు వెళ్తున్నామో, ఆ యొక్క పక్షి ఏ విధంగా పైనుంచి ఆ చిన్న పిల్లల్ని తీసుకోవాలని స్నాచ్ చేయాలని చూస్తుందో, అలాగే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని వెతుకుతున్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి యేసే రెక్కల్లోనే ఉండాలి. ఈ రంగుల వలయంలో, ఈ లోక పాపంలో మనం చిక్కుపడిపోతే అపవాదికి చిక్కబడే అవకాశం ఉంది. మోయాబీరాలు అయిన రూతు యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా వచ్చిందండి. ఆమె సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. అలాగే మనం ఆయన రెక్కల దగ్గరే ఉందాం. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, ఇప్పుడు కూడా మీ రెక్కల నీడను విశ్రమించే కృపనివ్వండి నాయన. ఈ లోకంలోనికి పారిపోకుండా మమ్మల్ని కాపాడండి. దుష్టుని చేతిలో నుండి తప్పించండి. మెలకువ కలిగి నాయన ఉండే కృపను దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.